సిటీ కేబుల్ పార్టీలో ఉండి పార్టీకే ద్రోహం చేసిన విషయం అందరికీ తెలిసిందే అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డిని పరోక్షంగా విమర్శించారు. పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. ఇలాంటి కక్షపూరిత నమ్మకద్రోహ రాజకీయాలు చేయడం వారికి తగదని అన్నారు. పార్టీ పగ్గాలు కూడా వారికే కట్టబెట్టనున్నారని చెప్పుకుంటున్నారని, ఈ విషయంలో సమయం సందర్భాన్ని బట్టి వివరిస్తానని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆపివేయాలని అధికారులపై అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా రానున్న సంస్థాగత ఎన్నికలు, ఎంపీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి వీణా శ్రీనివాచారి, వివిధ మండలాల అధ్యక్షులు, తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు నయీం, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దానిపైన స్పందిస్తాం, దానిపైన చర్యలు కూడా తీసుకుంటాం. అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు ఏంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కొంతమంది నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు మరి ఈరోజు పార్టీలో కొనసాగుతూ మరి పార్టీ పగ్గాలు కూడా వస్తాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారనే విషయాన్ని తెలిసింది. అది సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు దానిపైన తప్పకుండా స్పందిస్తాం. ఇది సమయం కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ప్రజలకే అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరి వైపు ఉన్నారు, నాయకులు ఎవరి వైపు ఉన్నారు అనేది తప్పకుండా తెలుస్తుంది. అది వేచి చూద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పాండూరు బిడ్డ కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చూసుకున్నా, చరిత్రలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఎప్పుడు చూసుకున్నా మరి ఏ నియోజకవర్గంలో అయినా కానీ అన్లెస్ అంటే అధిష్టానం మారుస్తే తప్ప ఎవరు యథావిధిగా ఎవరు వాళ్ళే ఉంటారు. దాంట్లో ఎటువంటి తేడా లేదు. లక్షల కమ్యూనిటీ హాల్ కి 5 లక్షల రూపాయలు ఇచ్చింది. అది ఫీజిబుల్ కాదు కదా. అటువంటి పనులను మనం చేంజ్ చేసి అవసరం వచ్చిన పనులు పెట్టుకుంటాం. అవునా? మనం ఇప్పుడు ఈసారి పెట్టింది ఏ ఒక్కటి కూడా మనం మోసం చేయాలి. ఏ పనికి ఎంత అవుతుందో టెక్నికల్ శాంక్షన్ తీసుకొని మరీ పెట్టినాం. అదే పనులను ప్రారంభించినప్పుడు మొదలు 2023 నెలల వరకు ఉండే కదా, అప్పుడు మొత్తం ప్రారంభించాడు. అప్పుడు చేసిన పనులను మీరు క్యాన్సిల్ చేయలేదు. అవును, మనం ఏం క్యాన్సిల్ చేయలేదు. అయితే ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి కదా, కమ్యూనిటీ వాళ్ళకి 5-5 లక్షల రూపాయలు ఇచ్చాడు. అది దేనికి జరుగుతుంది? అవి మాత్రం మనం వేరే ఏం ఉండలేదు. ఇప్పుడు ఏవో అన్ని క్యాన్సిల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రెస్ మిత్రులందరికీ కూడా చెప్తున్నారు. నాకు మొన్న ఫోన్ చేసి ఇట్లా అయింది అని చెప్తే ఇది ఎట్లా అని చెప్పి ఎంత కష్టపడితే వచ్చినాయి ఆ వర్క్ కావాలంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో మనకందరికి తెలుసు. ఎన్ని ఆప్షన్ తిరగాలి, ఎన్ని తిరగాలి, ఏం చేయాలి అన్న. ప్రజెంట్ ప్రభుత్వం సిటీ కేబుల్